హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే కనుక మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయితే అవుతుంది. ఎందుకు అంటే లేడీస్ అందరికీ కూడా అవసరమయ్యే కటింగ్ అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతిది కూడా అర్థమైపోతుంది. ఏమీ రాని వారికైనా సరే ఈ వీడియో క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి చూస్తే చాలు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది శారీ పెట్టికోట్ అనమాట. ఈ శారీ పెట్టికోట్ కూడా 6 పీసెస్ అయితే కనుక కటింగ్ అయితే ఉంటుంది. క్రాస్ లంగా అంటే నార్మల్ లంగా కాదు, క్రాస్ లంగా. ఈ లంగా కటింగ్ కోసం పూర్తి వీడియో అయితే కనుక చూసేసేయండి. ఇప్పుడైతే కనుక నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది వచ్చేసి క్లాత్ అయితే తీసేసుకున్నాము. ఈ క్లాత్ వచ్చేసి 3 మీటర్లు అయితే కనుక క్లాత్ అయితే ఇచ్చేసారు. ఈ శారీ పెట్టికోట్ కోసం వచ్చేసి ఇలా మనకు మెజర్మెంట్ కోసం ఈ విధంగా లంగా అయితే ఇచ్చేసారనమాట శారీ పెట్టికోటు. ఇప్పుడు ఈ లంగా యొక్క పొడవు ఎంత ఉందో మీకు ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. నడుము బెల్ట్ దగ్గర నుంచి కింద మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునే వరకు ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసి 37 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నార్మల్గా అయితే నడుము పట్టి కింద నుంచి అయితే మనం పొడవైతే తీసుకోవాలి. కానీ మనకు వచ్చేసి కిందంతా ఫోల్డింగ్ అంతా ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మొత్తం అంతా కూడా కలిపి 37 ఇంచెస్ వరకు పొడవైతే తీసుకున్నాను. అలాగే నడుములు వచ్చేసి 50 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న కొలతల ప్రకారం ఇక్కడ ఉండే మనం లంగా కోసం అయితే తీసుకున్న 3 మీటర్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్ మీద కొలతలు అయితే ఎలా తీసుకోవాలో ఇక్కడ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో సపోర్ట్ అయితే అవుతుందన్నమాట. ఎందుకు అనంటే ఏమీ రాని వాళ్ళు కూడా ఒకసారి చూస్తే చాలు, చాలా అంటే చాలా ఈజీగా వారి శారీ పెట్టికోట్స్ అనేది కటింగ్ అయితే వారే చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. కటింగ్ చాలా సింపుల్ మెథడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్లాత్ వచ్చేసి మీకు ఫోల్డింగ్లో అయితే కనుక చూపించేస్తూ ఉన్నాను చూడండి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 37 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే సింగిల్ ఫోల్డింగ్లో తీసుకుంటూ ఉన్నాను అనమాట. చూసారా, ఇక్కడ 37 వరకు సింగిల్ ఫోల్డింగ్ అనేది తీసేసుకున్నాను. ఈ సింగిల్ ఫోల్డింగ్ని డబల్ ఫోల్డింగ్గా తీసేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ శారీ పెట్టికోట్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇందులో 2 కొలతలు తెలిస్తే చాలు, మనకు క్రాస్ లంగా అనేది రెడీ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా 6 పీసుల లంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ కూడా నేను మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి లంగా ఏదైతే ఉంటుందో పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ వచ్చేసి 4 మడతలుగా వచ్చేలాగా ఈ విధంగా మడత అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో 4 మడతలు అయితే వేసేసుకున్నాను అనమాట. క్లోజ్లో ఉన్నది నా వైపు ఉంది, ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగా అయితే కనుక పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం కొలత అయితే తీసేసుకోవాలి. ఈ కొలత కూడా ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్ అయితే కనుక తీసుకోవాలన్నమాట. నడుము లూజ్ వచ్చేసి మనకు 50 ఇంచుల వరకు అయితే కనుక నడుము లూజ్ అయితే ఉంది. ఈ 50 ఇంచుల్ని నడుములు చూసుకోవాలంటే మనకి ఇక్కడ వచ్చేసి 6 పీసులు కదా, అంటే ఇక్కడ మనకు వచ్చేసి 4 మడతల్లో ఉంది. 4 మడతలు వచ్చేసి మనకు 8 మడతలు అయితే వస్తుందన్నమాట. మనం 50 ఇంచులు ఎక్కడైతే ఉంటుందో టేప్తో 8 మడతలు అయితే ఈ విధంగా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి చూడండి 6 అంటే 6.25 అయితే కనుక వచ్చేసింది అనమాట. 6.25 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది నడుము లూజ్కి. కానీ ఎక్స్ట్రా మనకు జాయింట్స్ అయితే ఉంటాయి కదా, 6 జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నానో మొత్తం కలిపి నేను వచ్చేసి 7 ఇంచుల వరకు అయితే కనుక మార్కింగ్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఆపోజిట్లో 7 ఇంచులు మార్క్ వేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టేప్ కానీ స్కేల్ కానీ తీసుకొని ఇలా లైన్ అయితే 2 మార్కింగ్స్ అనేది కలుపుతూ క్రాస్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మనం నడుముకు 7 ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా, ఆ 7 ఇంచుల దగ్గరని ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి క్రాస్గా ఇలా పెట్టేసుకొనైనా మిడిల్లో కటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం క్రాస్గా కట్ చేసుకుంటే క్రాస్ లంగా అనేది కటింగ్ అనేది మనకైతే వచ్చేస్తుంది. అది కూడా ఇప్పుడు మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపించేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇలా స్కేల్తో అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఈ మార్కింగ్ వెంబడి మొత్తం అయితే కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి.
ఇక్కడ మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని అన్నీ సమానంగా పెట్టుకోవాలి. చూడండి ఇలా అయితే వచ్చేసిందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే క్లోజ్లో ఉన్నావో ఇవంతా కూడా ఓపెన్ అయితే చేసేసుకోవాలి. అంటే కింది వైపున అలాగే నడుం వైపున ఈ 2 వైపులు మాత్రమే ఓపెన్ అయితే చేసేసుకోవాలన్నమాట. నాకు 2 పీసులు అయితే కనుక ఓపెన్ అయితే వచ్చేసాయి ఎల్ షేప్లో ఉండే దగ్గర. ఈ ఓపెన్లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ ఉన్నాను. క్లోజ్లో ఉన్నవన్నీ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మీకైతే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నడుం వైపున కూడా క్లోజ్లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఓపెన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 6 పీసెస్ శారీ పెట్టికోట్ అని చెప్పాను కదా. ఇప్పుడు 6 పీసెస్ అనేది మనకు ఏ విధంగా వస్తాయో కూడా ఇక్కడ మీకు పెట్టి అయితే చూపించేస్తాను. ఇంతేనండి 6 పీసెస్ శారీ పెట్టికోట్ కటింగ్ అనమాట. చూసారా, అంటే ఫ్రంట్ వైపు 3 పీసెస్ వస్తాయి, బ్యాక్ సైడు 3 పీసెస్ వస్తాయి. టోటల్ వచ్చేసి 6 పీసెస్ అయితే కనుక క్రాస్ లంగా అనేది రెడీ అయితే అయిపోతుందన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో? ఇలా అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నడుంకి వచ్చేసి బెల్ట్ అయితే కావాలి కాబట్టి నడుం బెల్ట్ వచ్చేసి మనకు నడుం లూజు 50 ఇంచెస్ వరకు అయితే కనుక నడుం లూజ్ అయితే ఉంది. ఈ 50 ఇంచెస్కు సరిపడా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకొని చెక్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నప్పటికీ నాకు 50 ఇంచెస్ అనేది రాలేదన్నమాట. అందుకే క్లాత్ వేరే వైపు నుంచి ఈ విధంగా తీసుకుంటున్నాను. అంటే డబల్ ఫోల్డింగ్లో తీసుకొని పీస్ అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలి 50 ఇంచెస్కి. నడుం పట్టికి మనకు ఎంతైతే కావాలో అంతవరకు క్లాత్ చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకు 50 ఇంచెస్ అనేది నడుం లూజ్ అయితే ఉంది కదా, ఈ 50 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండే క్లాత్ అంతా కూడా రిమూవ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు పట్టి వేసేటప్పుడు సైడ్స్ 2 వైపులా మర్చ్ అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి 50 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 52 ఇంచెస్ వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే వేసుకొని మనం ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. వీటిని డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, డబల్ పీస్ అయితే తీసుకొని సింగిల్ పీస్గా జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇది ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇది చూసారా, ఈ విధంగా అంతా కూడా నడుం దగ్గర మనం పట్టి వేసుకోవడానికి ఇలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో శారీ పెట్టికోట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.